ఆదిలాబాద్ జిల్లా వడ్డీ వ్యాపారుల ఆగడాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖరీఫ్ సీజన్లో విత్తనాల కోసం రైతులు చేతిలో చిల్లి గవ్వలేక వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు తీసుకుంటూ రైతులు నడ్డి విరుస్తున్నారు. మార్కెట్ నుంచి లైసెన్సులు పొందిన దళారులు మొదలు ప్రైవేట్ వ్యక్తులు యథేచ్ఛగా అక్రమ వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. షావుకారు వడ్డీ పేరిట ఈ సీజన్ కోసం ₹1,00,000కు 25% అంటే 25,000 రూపాయల వరకు అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. దర్జాగా వడ్డీ వ్యాపారం సాగిస్తున్న వారితో పాటు ఆదిలాబాద్లో కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండా కోట్ల రూపాయల్లో వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. అవసరమని తీసుకున్న అమాయకుల ఆస్తులను అప్పనంగా కాజేస్తున్నారు. ఈ దందాల్లో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం వడ్డీ వ్యాపారంతో పాటు నెలవారీ చిట్టీలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టి సారించారు. పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించి ప్రామిసరీ నోట్స్తో పాటు రైతుల భూములను రిజిస్టర్ చేసుకున్న దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. 23 మందిపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేశారు. దీంతో పాటు 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఆదిలాబాద్తో పాటు చుట్టుపక్కల 10 మండలాల్లో ఏకకాలంలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించి 12 వ్యాపారులను అరెస్ట్ చేయడంతో పాటు ఇళ్ల స్థలాలు, దస్తావేజులు, ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పాటు ఖాళీ చెక్కులు, ఇతర డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలపై స్థానికుల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. గౌరవ మన ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఇంతకుముందు ఏకకాలంలో దాదాపు ఒక 15 టీంలు మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడి చేసి సెర్చ్ చేయగా వారి ఇంటిలో ఒక 23 మంది ఇంటిలో వడ్డీకి ఇచ్చిన స్టాంప్ పేపర్సు, ప్రామిసరీ నోట్సు, చెక్కులు, రిజిస్టర్లు, వివిధ రకాల డాక్యుమెంట్లు దొరకడం జరిగింది. అయితే వారిని ఇంట్రాక్షన్ చేస్తే అధిక వడ్డీలకు ఇస్తూ చాలామంది వడ్డీ తీసుకున్న ప్రజల యొక్క భూములను కూడా వీళ్ళు మార్ట్గేజ్ డీడ్ చేసుకోకుండా వాళ్ళని మోసం చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మాకు తిరగడం జరిగింది. దాంతో ఫస్ట్ ఫేజ్లో 23 మందిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత మొన్న కూడా ఏకకాలంలో ఈ వడ్డీ వ్యాపారస్తులపై దాడులు చేయగా దాదాపు ఒక 13 మంది దొరికారు. ఈ 13 మంది ఇంట్లో అప్పులు ఇచ్చిన వివిధ రకాలైన పేపర్సు సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఇప్పటివరకు మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో 36 మందిపై మనీ లాండరింగ్, మనీ లెండింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే చాలామంది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో డబ్బులు అప్పించేటప్పుడు తీసుకున్న వారి యొక్క భూమిని కానీ, ఇండ్ల స్థలాలను కానీ, ఇండ్లను కానీ సేల్ రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అప్పిచ్చేవారు సేల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నది అది చీటింగ్తో సమానం. అప్పిచ్చేవారికి ముందు వారికి అధికారం ఉండాలి. అప్పులు ఇవ్వాలంటే గవర్నమెంట్ పర్మిషన్, ఆథరైజేషన్ ఉండాలి.